ది క్రై క్లబ్ అని ఉంటుంది, దాన్ని అయితే ట్రై చేయండి. మనం దానికోసమని పూణేకి అయితే ఇప్పుడు వెళ్ళలేం. ఇంకా డబ్బులు వేస్ట్ చేయొద్దు, డబ్బులు ఎవరికే రావు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. మనమైతే వీడియో పోస్ట్ చేసి దాదాపు 1 వీక్ అయితే అయిపోతుంది. ఈ 1 వీక్లో ఏంటంటే మనం లాస్ట్ వీడియో పెట్టిన తర్వాత అయితే ఒక వర్షంలో అయితే భయంకరమైతే ముద్ద అయ్యాము. దెబ్బకి జ్వరం అయితే వచ్చింది. అది కాక లాస్ట్ 1 వీక్ నుంచి అయితే వర్షాలు వాయించి పారేస్తున్నాయి. మామూలుగా నెక్స్ట్ లెవెల్లో అయితే పడుతున్నాయి. జస్ట్ ఈ ఒక్కరోజు జస్ట్ ఇప్పుడు ఎండ అయితే రావడం. ఇంతకు ముందు దాకా కూడా ఇప్పుడు కూడా ఒక 10 నిమిషాల క్రితం అయితే దట్టంగా జల్లు అయితే కొట్టింది. తర్వాత మళ్ళీ మామూలుగా వితిన్ హాఫ్ అన్ అవర్లో మొత్తం ఎండిపోయింది, ఏం లేదు. ఇదిగో మళ్ళీ స్టార్ట్ అవుతుంది సన్న తప్పరు, ఇది కూడా చూసారా మళ్ళీ స్టార్ట్ అవుతుంది వర్షం అయితే. అరే యార్ అనుకుంటానే ఉన్నా. అండ్ మామూలుగా అయితే మనకి 27th నుంచి 29th వరకు అనుకుంటా, ఆ మధ్యలో అయితే ఒక తుఫాన్ అనేది యాక్చువల్గా ఇప్పుడైతే లో ప్రెషర్ ఫామ్ అయిపోయి రెయిన్ అయిన కూడా స్టార్ట్ అయిపోయిందంట. ఐ మీన్ లో ప్రెషర్ స్టార్ట్ అవడం వల్ల తుఫాన్గా మారబోతుంది అంటున్నారు. ఇప్పుడైనా స్టార్ట్ అవ్వాల్సింది వర్షం కూడా. యాక్చువల్గా ఇందాక 1 అవర్ బ్యాక్ కూడా నేను మళ్ళీ లాక్ చేద్దామని చెప్పి బయటకు వస్తానే ఉన్నా. మళ్ళీ రైన్ అనేది స్టార్ట్ అయింది, మళ్ళీ ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు పడుతుంది. ఆ లో ప్రెషర్ అయితే ఫామ్ అయిందంట. దానివల్ల అయితే వర్షాలు అనేది 27th నుంచి 29th వరకు అయితే భయంకరంగా పడతాయి. అది పూర్తి వాయుగుండం కింద అయితే మారుద్దని చెప్తున్నారు. అదే కానీ జరిగితే దాదాపు 1 వీక్ నుంచి పడ్డ వర్షం మామూలుగా అయితే పడలా, మొత్తం నీళ్ళతో నిండిపోయింది. అదే మనకి అద్దంకి బస్ స్టాండ్ అక్కడ అనుకోండి. నేను ఒక ట్రిప్పు వెళ్తే ఇక్కడ ఉంది కదా, ఈ బురద మొత్తం అదే ఆడ వరకు నిండిపోయింది. ఇంకా వర్షం పెద్ద అవుతుండే లాభం మనమైతే ఇక ఫాల్ బ్యాక్ అయిపోవాల్సి వచ్చింది. దీని పేరు అయితే అంటే ఇప్పుడు వచ్చిన తుఫాన్ పేరు ఏం పేరు పెట్టారంటే మోంతా అంట. మోంతా తుఫాన్ అని చెప్పి దానికైతే నామకరణం అయితే చేశారు. అదైతే 27th 29th మధ్యలో అయితే విపరీతమైన వర్షాలు తుఫాన్లు పడతాయి అని వాతావరణ శాఖ అయితే గట్టిగానే చెప్పింది. అయితే జాగ్రత్తగా అయితే ఉండాలంట ఆ టైంలో. అనుకుంటానే ఉన్నా నిదానంగా పెద్ద అవుతా ఉంది వర్షం. ఇదైతే వాటర్ ప్రూఫ్ కాదు కదా, మన గోపురం వాటర్ ప్రూఫే, కానీ దాని కేసింగ్ అనేది మార్చడం వల్ల ఏమవుతుందంటే అది వాటర్ ప్రూఫ్ కాదు. లోపలికి పోయిందంటే నెల చుక్క అదే అంతే సంగతులు. అండ్ లేటెస్ట్కి మాత్రం ఒక చిన్న కాన్సెప్ట్ మాత్రం నన్ను భలే అట్రాక్ట్ చేసింది. నేను మామూలుగా అయితే కొన్ని దగ్గరలో అయితే చూసా, కానీ అది ఫేక్ ఏమని అనుకున్నా ఫస్ట్లో. దాన్ని తీరా చూస్తే అసలు దాని పేరేం తెలుసా? ఫస్ట్ దాని పేరు చెప్తానంటే అది ది క్రై కేఫ్ అంట. ది క్రై కేఫ్ అని చెప్పి ది క్రై క్లబ్ అని చెప్పి కొత్తగా అయితే స్టార్ట్ చేశారు. దాని స్పెషల్ ఏం తెలుసా? మనకు కానీ ఏమన్నా హార్ట్ బ్రేక్, లవ్ ఫెయిల్యూరు, లేదంటే ఎవరైనా మనల్ని మోసం చేసినా, ఏదైనా బాధ కలిగినా ఆడకు పోయి 1 గంట ఏడ్చి రావచ్చు అంటారు. వినడానికి వెరైటీగా ఉంది కదా. నిజమే నేను చెప్పేది. ది క్రై క్లబ్ అని చెప్పి కొత్తగా అయితే పూణేలో అయితే స్టార్ట్ చేశారు. అది కూడా మీకు కావాలంటే పోయి చెక్ చేసుకోండి ఒకసారి. బుక్ మై షోలోకి వెళ్ళారంటే ది క్రై క్లబ్ అని కానీ సెర్చ్ చేస్తే అక్కడైతే మీకైతే కనిపిస్తుంది. ఆడ హైలైట్ ఏంటంటే దాని ప్రైస్ ఎంతో తెలుసా? 1 అవర్కి అంట 199 రూపీస్. అంటే 199 రూపీస్ అంటే మామూలుగా 200 రూపాయలు వేసుకోండి. 200 రూపాయలు ఇస్తే మనమైతే ఆ క్రై క్లబ్లోకి వెళ్ళి ఒక 1 అవర్ టైం ఇచ్చాడు. 1 అవర్ టైం అనేది మనం టైం స్పెండ్ చేయొచ్చు అంట. అక్కడ లైట్ మ్యూజిక్ అనేది ఉంటుందంట. దాంతోపాటు అక్కడ ఏంటంటే మనల్ని ఓదార్చడానికి కూడా జనాలు ఉంటారంట. అంటే మనలాగా వచ్చిన వాళ్ళు ఒకరికొకరికి మన థాట్స్ అనేది షేర్ చేసుకోవచ్చు అంట. ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. నేను ఇంకా నాకు డౌట్ వచ్చి అక్కడ స్పెషాలిటీ ఏంది అది ఇది అని చూస్తే అది కూడా బుకింగ్ ఓపెన్ చేస్తుంది. ఎక్కడి నుంచి అక్కడ తెలుసా? 25th నుంచి 29th అక్టోబర్ వరకు అయితే వెయిట్ 25th అక్టోబర్ నుంచి 29th అక్టోబర్ వరకు స్లాట్స్ అనేది ఓపెన్ చేసి పెట్టున్నారు. ఎగ్జాక్ట్గా ఆఫ్టర్నూన్ 1 o'clock అయితే స్లాట్స్ అయితే ఉన్నాయి. 1 అవర్ వరకే. మనకైతే కావాలి అంటే ఆ టైంలో వెళ్ళి మనం అయితే ఏడ్చి అయితే రావచ్చు అంట. అండ్ అంతేకాకుండా ఈ ఏడవడం ఒకటే కాదు, మొత్తం కేసులు అనేది రాస్తున్నారు. చూసారు కదా లెఫ్ట్ సైడ్లో. దయచేసి హెల్మెట్లు వాడండి, దొరికారంటే అయిపోయారే, ఫైన్ పడిపోద్ది.
అండ్ ఇంకోటి 1 అవర్ టైం అనేది స్పెండ్ చేయొచ్చు కదా. ఆ 1 అవర్లో ఏంటంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఆడ ఒక లైట్ మ్యూజిక్ ఒకటి పెట్టి, అంటే లైట్ కూల్ మ్యూజిక్ ఉంటుంది కదా, అదైతే పెడతారంట. కన్సోల్ చేయడానికి జనాలు మనలాంటి వాళ్ళే వస్తారంట. అండ్ మోరోవర్ ఇంకా ఏంటంటే అక్కడికి మనం 200 రూపీస్ పెట్టిన దానికి, అంటే మనం స్పెండ్ చేసిన దానికి మనకైతే ఒక కాఫీ అనేది ఒకటి ఇస్తారు. అండ్ దాంతోపాటు నెక్స్ట్ లెవెల్ ఒక వాటర్ అనేది సప్లై ఉంటుందంట. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే టిష్యూ పేపర్స్ కూడా సప్లై చేస్తున్నారంట, ఐ మీన్ కళ్ళు తుడుచుకోవడానికి. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంది. కానీ ఏంటంటే అంత బాధ కలిగితే వెళ్తే అక్కడికి వెళ్ళి అయితే మనం టైం స్పెండ్ చేసి రావచ్చు అన్నారు. 1 అవర్, మళ్ళీ ఎక్కువ టైం లేదు, 1 అవర్ అయితే టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి అయితే రావచ్చు అంట. దీస్ కైండ్ ఆఫ్ థాట్స్ అనేవి చాలా యూనిక్గా ఉంటాయి. ఎవరికి వచ్చిందో ఏమో కానీ నిజంగా డిఫరెంట్గానే చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు దాంట్లో బెనిఫిట్ కూడా ఉంది. ఇప్పుడు సింగిల్స్ ఉంటారు, అంటే ఎవరు లేని వాళ్ళు, వాళ్ళకైతే మనకి ఒక దాన్ని ఏమంటారు, వర్షం పడతానే ఉంది, నా గోపురం తడస్తానే ఉంది, సన్న తుప్పర పడుతుంది. ఏంటంటే అంటే కొంతమందికి ఎవరు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే కొంచెం కన్సోల్ చేయడానికి అయితే ఉంటారంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నారు. అదైతే నాకు నిజంగా అయితే భలే ఫన్ అనిపిస్తుంది. ఫన్ కాదు, అది ఎట్లా చెప్పాలి నాకైతే అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి దాని గురించి. నాకు తెలిసినంత అది బెంగళూరు, పూణే 2 దగ్గరలో అయితే నేనైతే స్లాట్స్ అయితే చూశాను. కావాలంటే బుక్ మై షోలో అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే వాళ్ళకైతే రెఫర్ చేయండి. బుక్ మై షోలో అయితే సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి ది క్రై క్లబ్ అని ఉంటుంది, దాన్ని అయితే ట్రై చేయండి. ఇది ఎవరో స్పాన్సర్ చేసింది కాదయ్యా, మళ్ళీ అది అనుకోబాకండి. నిజంగా నాకైతే ఒక సెకండ్ అయితే బాగానే పోయి ఒకసారి చూసేద్దాం అనిపించింది, కానీ మనం దానికోసమని పూణేకి అయితే ఇప్పుడు వెళ్ళలేంగా, అందుకనే ఆగిపోయాము. అండ్ దాని గురించి ఆలోచిస్తేనే నాకు సమ్ టైమ్స్ దానికి కొంచెం డిఫరెంట్ అయినా అనుకోవాలి. అది లేటెస్ట్గా అయితే ఒక బైక్ అయితే రిలీజ్ చేశారు టీవీఎస్ వాళ్ళు, టీఆర్కే. నాకు టీఆర్కే అని వస్తుంది, అది బెనెలీ టీఆర్కే 502 అనే వస్తుంది నోటికి మామూలుగా. టీఆర్కే కాదు, ఆర్టీఎక్స్, అపాచీ ఆర్టీఎక్స్ 300cc బైక్ అయితే రిలీజ్ చేశారు. బండి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆఫ్ రోడ్ వెహికల్, అర్బన్ కమ్ టూరర్ కింద ఏ రకంగా వాడుకోవచ్చు దాన్ని. అంటే అది ఆఫ్ రోడ్ కమ్ అర్బన్ కమ్ టూరర్ కింద స్పోర్ట్స్ బైక్ కింద లాంచ్ చేశారు. డిఫరెంట్గా ఉంది లుక్, చూడాలంటే చాలా బండ్లలాగే ఉంది. ఐ మీన్ టూరింగ్లో మంచి కాంపిటీషన్ రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే అది స్పెసిఫికేషన్స్కి వచ్చేటప్పటికి, అది హార్స్ పవర్ వచ్చేటప్పటికి 35.5 PS అయితే హార్స్ పవర్ జనరేట్ చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేటప్పటికి 25.5 Nm టార్క్ అయితే ఇస్తున్నారు. అండ్ 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. అలాయ్ వీల్స్ వస్తుంది, ట్రాక్షన్ కంట్రోల్, అండ్ మరోవర్ కొత్తగా అయితే క్రూజ్ కంట్రోల్ కూడా ఇస్తున్నారు. అది 3 వేరియంట్లు అయితే రిలీజ్ చేశారనమాట. 3 వేరియంట్లలో నాకు తెలిసి బేస్ వేరియంట్లో వచ్చి క్రూజ్ కంట్రోల్ అండ్ దీన్ని ఏమంటారు, క్రూజ్ కంట్రోల్ లేదనుకుంటా. క్రూజ్ కంట్రోల్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అనేది బేస్ వేరియంట్లో లేదు. తర్వాత మిడ్ వేరియంట్, టాప్ వేరియంట్లో అయితే, టాప్ ఎండ్లో అయితే మాత్రం రెండిట్లో అయితే ఫుల్ అయితే ఇచ్చేస్తున్నారు. అండ్ దాంట్లో అయితే స్విచబుల్ ABS అయితే ఇచ్చారనమాట. బేసిక్ వర్షన్లో అయితే స్విచబుల్ ABS అయితే లేదు, డైరెక్ట్ డ్యూయల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బండి మాత్రం లుక్ అయితే చాలా బాగుంది. అండ్ దాన్ని మనకైతే జనవరిలో వస్తుందంట. మనకైతే ఇక్కడ తెప్పిస్తారో లేదో మన ఏరియాలో అయితే తెలియదు, కానీ ప్రజెంట్లో అయితే మెట్రోపాలిటన్ ఏరియాలో అయితే డిస్ప్లేకి అయితే పెడతారంట. కానీ జనవరి నుంచి బుకింగ్స్ అనేది ఓపెన్ చేయొచ్చు అంటున్నారు. కానీ ఈ తుఫాను మాత్రం చూడండి, మబ్బు మళ్ళీ ఎండ వస్తుంది, వాన మబ్బు స్టార్ట్ అయిపోతూ ఉంది. ఇందాక ఏమో అక్కడ పడింది, తర్వాత ఏమో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంతా పాసింగ్ క్లౌడ్స్ ఇవన్నీ. ఏంటంటే ఒక ఏరియాలో ఉంటే ఇంకో ఏరియాలో ఉండటంలా. ఇది మాత్రం భలే అయితే ఉంది. మళ్ళీ ఇది చినుకులు పడతా ఉన్నాయి. ఏంటంటే మనది వైర్లెస్ మైక్ వాడటం లేదు కదా, మనం త్రూ అడాప్టర్ నుంచి వాడుతున్నాం కాబట్టి ఏదైనా వర్షం పడింది అనుకో తొందరగా స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. యాక్చువల్గా ఇందాక మనం వచ్చిన లొకేషన్ ఉంది కదా, ఆ లొకేషన్ అయితే అద్దంగా బస్ స్టాండ్ అంటారు. నిన్న మాత్రం అక్కడ నేను వెళ్దామని చెప్పి చిన్న వ్లాగ్ అనేది చేద్దామని చెప్పి వచ్చాము. కానీ
వాటర్ ఎక్కడ దాకా ఉన్నాయి తెలుసా, దాదాపు నిలబడితే మోగాల్లో వాటర్ అయితే వచ్చేసినాయి మొత్తం ఈ ఏరియాలు మొత్తం. ఏంటంటే సడన్గా క్లౌడ్ బరస్ట్ పడినట్టు అయితే కంప్లీట్గా ఒక్కసారిగా వాన అయితే దన పడిపోతుంది. అందువల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది ఒక్కసారిగా అయిపోతుంది, ఫుల్ అయిపోతున్నాయి రోడ్లు మొత్తం. అప్పటికి పాపం మున్సిపల్ వాళ్ళు వీళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు, కానీ పాపం ఫుల్ మొత్తం నిండిపోతున్నాయి నీళ్ళు. మళ్ళీ ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత మాత్రం ఇటు నీళ్ళు అటు వెళ్ళిపోతున్నాయి. అదొకటి మంచి ఐడియా, మంచిది ఇది అనుకోవచ్చు దాన్ని. యాక్చువల్గా ఏంటంటే ప్రతిసారి దీన్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. చెప్పే కదా మన GoProలో బ్యాటరీ ఇష్యూ అయితే నడుస్తుందని. ఎప్పుడు ఆగిపోద్దో ఎప్పుడు ఆన్ అవుతుందో అయితే అర్థమే కావటంలో. కంటిన్యూగా మాట్లాడితే మనం వ్లాగ్ చేస్తూ ఉంటాం కదా, ఉన్నట్టుండి సడన్గా అయితే ఆగిపోతుంది. అది ఒక్కోసారి బ్యాటరీ ఇష్యూ. అది యాక్చువల్గా ఏంటంటే బ్యాటరీ అనేది ఫుల్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది. అది ఒకటైతే ఇరుక్కుపోయింది పూర్తిగా. దాన్ని తీయడానికి అయితే స్టంట్లు అయితే చేయాల్సి వచ్చింది. ఇది కూడా అదే రేంజ్లో అయితే ఉంది. రెండు ఆయన నిదానంగా అయితే ఇప్పుడు ఒక నిమిషం అక్కడ ఆగిన తర్వాత మళ్ళీ ఆ ఏరియాలో వర్షం పడుతుంది. ఆడ మొత్తం అయితే బండి 10 నిమిషాలు పెట్టి ఆగేసాము. ఇప్పుడు తీరా చూస్తే అంటే ఆ ఏరియా దాటి యువతలకు వచ్చిన తర్వాత ఇక్కడైతే వర్షం అయితే లేదు. ఇంకా ఒక ఏరియాలో ఒక ఊర్లో ఒక దగ్గర పడుతుంది, ఒక దగ్గర పట్టడంలో. And this is all about today. If you like the video, don't forget to hit the like button and subscribe button. Don't forget to hit bell icon కూడా ఆన్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఆల్సో. డబ్బులు వేస్ట్ చేయొద్దు, డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఐ మీన్ ప్లీజ్ వేర్ ఏ హెల్మెట్. డబ్బులు నిజంగా ఎవరికి ఊరికే రావు. ఇఫ్ యూ డోంట్ వేర్ ద హెల్మెట్ యూ హ్యావ్ టు పే ద సమ్ ఫైన్స్ ఆల్సో. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ప్లీజ్ వేర్ ఏ హెల్మెట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. This is all about today's vlog. If you like the video, don't forget. Wait.